ఈరోజు గోదావరి సీరియల్ ఎపిసోడ్ విషయానికి వస్తే చాలా బాగుందబ్బా. ఎపిసోడ్ అయితే అంత ఆడపుళ్ళు 5 మంది ఆడవాళ్ళు కలిసి ఒక్కతను నిలదీసి పడేసినారు అనిపించింది. చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్. ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే నిన్న అలకనంద వచ్చింది కదా, క్లాప్స్ కొట్టుకుంటా వచ్చింది. ఎవరి తోటని ఎవరు అమ్ముతారు అని చెప్పుకుంటా వచ్చింది కదా. అలాగే అడుగుతుంది, ఇది మా తోట, ఇది మా నాన్న కష్టార్జితము, మీరెలా అమ్ముతారు అని చెప్పేసి అడుగుతుంది. అంతలోపల సింహాద్రి ఉండేసి, ఇది నాది, నా పేరు మీద ఉంది అని చెప్పి సింహాద్రి అంటాడు, నీ పేరు మీద లేదు, అది మా నాన్నది అని చెప్పేసి అయితే ఈ అమ్మాయి అయితే మాట్లాడుతుంది. ఇంకా మిగతా వాళ్ళు వచ్చుంటారు కదా, కొనడానికి వచ్చుంటారు కదా, వాళ్ళతో కూడా చెప్తుంది ఇది మాది అని చెప్పేసి తను కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా అతను అంటాడు, సింహాద్రి అంటాడు, మెడబెట్టి బయటకి గెంటిచ్చేసే పని తెచ్చుకోబాక నువ్వు అని చెప్పేసి అనేసరికి వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. వచ్చేసి ఇట్లా చొక్కా పట్టుకుని అన్నయ్య అన్నయ్య అని చెప్పి నేను పిలిచాను, ఇంత మోసం చేస్తావా, అతను మా ఆయన చావుకి నువ్వే కదా కారణం అని చెప్పేసి ఈడ్చొకటి కొడుతుంది అనమాట. భలే కొడుతుంది అబ్బా. అసలు అనుకున్న జానుని నమ్మిందిలే అని చెప్పేసి నేనైతే అనుకున్నా. అలా ఈడ్చి కొడుతుంది సింహాద్రిని. కొట్టేసి నీ వల్లే మా ఆయన చనిపోయాడు అని చెప్పేసి అంటుంది. అనేసరికి లేదు చెల్లమ్మ, ఆయన ఇంకా డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు చెల్లమ్మ అని చెప్పాను. నువ్వు మాట్లాడకు, నాకు తెలుసు నువ్వు మోసం చేస్తున్నావు అని తెలుసు, ఇంట్లో వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే నేను నమ్మలేదు అని చెప్పేసి అయితే చెప్తుంది. ఈ లోపలే జాను కూడా వచ్చేస్తుంది. జాను వచ్చేసి ఆ తోట అమ్మాడు కదా రామారావు గారు, ఆయన వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి పోయినాడు అని చెప్పి తెలుసుకుంటుంది నిన్న. అందుకని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెదనాన్న తీసుకొని వస్తుంది అనమాట. వచ్చేసి ఈ అబ్బాయి ఉన్నాడు కదా, అంటే వాళ్ళ నాన్న తోట మీ నాన్న కొడుకున్నాడు కదా, ఆయన వచ్చి పెదనాన్న నువ్వు ఎందుకు వచ్చావు అనేసరికి ఆయన వాడికి చంపకు మలిచి ఒక్కటి ఇస్తాడు. ఒకటి ఇచ్చేసి, మీ నాన్న పక్షవాతం వచ్చింది హాస్పిటల్లో ఉన్నామని చెప్పావు కదరా, అదే నిజమయ్యేటట్టుగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి, మీ నాయన చాలా నిజాతిపరుడు అని చెప్పేసి ఆయన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడు. జానుకి వచ్చేసి చూసారా, మనకి కలిసి వచ్చే టైం వచ్చేసి ఇలా వచ్చే పనులు అయిపోతాయి అనమాట, టక్టక్క పనులు అయిపోతాయి. ఇంకా జాను వచ్చేసి ఈ తోట మాది అని చెప్పి అంటే, లేదు రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పి సింహాద్రి చెప్తాడు. అంతలోపల ఆయన తోడొచ్చాడు కదా రామారావు వాళ్ళ అన్నయ్య వచ్చాడు కదా, ఆయన వచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మా తమ్ముడు కొడుకు సంతకం పెట్టాడు, ఆ సంతకము చెల్లదు, రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా లాయర్ని కూడా పిలుచుకొచ్చుకుంటుంది జాను. లాయర్ వచ్చేసి ఇంకా స్టే ఆర్డర్ ఒకటి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు, అంటే నోటీస్ ఒకటి తీసుకొస్తారనమాట. ఎందుకంటే ఈ తోట మాది, మీరు అమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి కోర్టు దగ్గర నుంచి నోటీస్ కూడా తీసుకొస్తుంది జాన్సీ అని చెప్పాల్సింది, పేరు బాగుంది. ఎందుకంటే అన్ని ఒంటి చేతి మీద సాధించింది కదా ఝాన్సీ, రుద్రమ్మదేవి దాకా, అందుకే ఝాన్సీ వస్తుంది తీసుకొచ్చేస్తుంది. ఇంకంతే, అతనికి ఇంకా అమ్మడానికి వీల్లేదు. ఇంకా ఫార్మా కంపెనీ వాళ్ళు ఉండేసి థ్యాంక్స్ అండి మా రెప్యుటేషన్ని కాపాడారని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకంతే, తోట అమ్మడానికి లేదు, ఏమి చేయడానికి లేదు. ఏదో ఒక మోసం చేస్తాడులే. ఇక ఈ సింహాద్రి కొడుకు ఉండేసి మా నాన్న అట్లాంటి వాడు కాదు అని చెప్పేసి వస్తాడు. వచ్చేసరికి ఎవరు నంబర్ ఫారెన్ వ్యాంగ్ కొట్టాం అనుకుని అతని మాట ఎవరైతే నంబర్ అనమాట. ఇంకా జాను అయితే హ్యాపీ, తన ఆనందానికి అవధులు లేవు అసలు. ఇంకా ఇంటికి వెళ్ళేసి అందరూ హగ్ చేసుకొని, వాళ్ళ అమ్మ కూడా సారీ అమ్మ నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంది. మీ సపోర్ట్ వల్ల నేను ఇలా చేశాను అని చెప్పేసి జాను చెప్తుంది. ఇంకా అసలు మామూలుగా అలకనంద జానుని మెచ్చుకోదు, అట్లాంటిది నువ్వు సూపర్ అని చెప్పేసి జానుని మెచ్చుకుంటుంది అలకనంద. ఇంకా వాళ్ళ మామయ్య కూడా, అదే బావ కూడా మెచ్చుకుంటాడు. ఈ అమ్మాయి ఉంది కదా, లాస్ట్ అమ్మాయి ఉంది కదా గౌతమి, ఆ అమ్మాయి అయితే అసలు మెచ్చుకోదు. అదేంటది, మొన్నటిదాకా ఆయన మంచి ఆయనగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా చెడ్డైపోయాడు అని చెప్పేసి జానునే నిలదీస్తుంది. జాను చెప్పబోయే సమయానికి ఏమీ లేదు అని చెప్పేసి ఆయన మంచోడు అంకులు అని చెప్పి చెప్తుంది. ఇంకా జాను కోపం వచ్చి, ఓహో కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి ఇట్లా అంటున్నావా, జ్ఞానానికి 2 వైపులా చూడు, నువ్వు ఒకవైపు చూడబాక అని చెప్పేసరికి వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ ఎక్కువ అవుతుండేసరికి వాళ్ళ బావ ఆపేస్తాడు. వద్దు ఆపేసేయండి, మనం వెళ్ళి భోజనం చేస్తాం పద అని చెప్పేసి భోజనం చేయడానికి అయితే పోతారు. ఇంకా జాను వచ్చి సూర్య దగ్గరకు వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి సూర్యతో అయితే చెప్తుంది అనమాట. సూర్యకి అసిస్టెంట్ ఉంటాడు కదా తుఫాను, అతను వచ్చి సూర్యకి చెప్తుంటాడు, లవ్ గురించి చెప్పు అని చెప్పేసి అంటా ఉంటాడు. కానీ తను చెప్పడానికి అయితే భయపడుతుంటాడు. ఇంకా అమ్మాయి వచ్చేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తోట విషయంలో నేను సాధించేశాను నేను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇతను లవ్ గురించి చెప్పడానికి పోతాడు కానీ చెప్పలేకపోతాడు అనమాట. ఆల్రెడీ అంతకుముందు చెప్తే చెప్పొద్దు అని చెప్తుంది కదా, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లవ్ గురించి ఏం చెప్పొద్దు అనేది చెప్తుంది కదా, అంటే చెప్పలేకపోతుంది. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు.
ఆ అమ్మాయికి వీళ్ళ లవ్ గురించి చూపిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ గురించి చూపిస్తున్నారు. ఇకైతే అసలు సింహాద్రి ఇంటికి వచ్చేసి నరకం ఆయనకి. అయ్యో అయ్యో అని పెద్ద ఏదో అయిపోయినట్టు అరుస్తూ ఉంటాడు, ఇల్లు పీకి పందిలేసినట్టు అరుస్తూ ఉంటాడు ఆయన సింహాద్రి. ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చేసి ఏమైందండి ఏమైందని చెప్పి వాళ్ళ కొడుకు వైఫ్ అయితే రావడం జరుగుతుంది. నోటీస్ పంపించింది అమ్మడానికి వీల్లేదు, నోటీస్ పంపించింది అని చెప్పేసి ఎగురుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి పాపం పండిందిలే నీకు అట్లాగే అవుతుంది అని చెప్పేసి ఆమె కూడా జానుకే సపోర్ట్గా మాట్లాడుతుంది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో అంతగా ఏం మనకు చూపించలేదు, వాళ్ళిద్దరు లవ్ సీన్ మాత్రమే చూపిస్తా ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ సీన్ మాత్రమే చూపిస్తా ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్ మాత్రమే ఎక్సలెంట్గా ఉంది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.